హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మిస్టర్ రామ మీడియా ఛానల్. నేను మీ యాంకర్ రామవత్తెస్. రోజా సెల్వమణి ఈ పేరు చెప్తే కొద్దిమంది మాత్రమే గుర్తుపడతారు. అండ్ నగరి రోజా అంటే మాత్రం అందరికీ క్లిక్ అయిపోద్ది, వెంటనే రోజా గారు గుర్తొచ్చేస్తారు. అంటే నగరికి రోజా గారికి అందం ఏర్పడింది. బట్ ఆల్ ఆఫ్ సడన్ రీసెంట్గా మనం చూస్తూనే ఉన్నాం న్యూస్ల్లో నగరి టికెట్ ఈసారి రోజా గారికి ఇవ్వట్లేదు జగన్ గారు అని చెప్పేసి చాలా మీడియా సంస్థలు వార్తలు రాస్తూ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ రోజా గారు కూడా దాని మీద స్పందించారు ఒక వీడియోలో. ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. ఒకవేళ నగిరిలో రోజాకి టికెట్ నిరాకరిస్తే ఎటువంటి పరిస్థితి? బీసీ నేతకి ఏమన్నా అవకాశం ఇస్తే? ఎవరికి ఇచ్చినా నాకు ఇబ్బంది లేదు. నేనైతే జగనన్న సైనికురాల్ని, జగనన్న కోసం నా ప్రాణమైనా ఇస్తాను. అనేక సందర్భాల్లో చెప్పని రాసి పెట్టుకోండి. అండ్ ఎవరైతే సునకానందం పొందాలనుకుంటున్నారో రోజాకి సీటు లేదు అని ఒక స్టోరీ లేసి, అది మీకు కొన్ని రోజులకి మాత్రమే సునకానందం. మా కార్యకర్తలకో నాయకులకో ఎవరికి కూడా బాధ లేదు, ఎందుకంటే వాళ్ళకి నిజం తెలుసు నాకు సీటు ఉందని. ఒకవేళ సీటు లేదని మీరు ఆనందపడినా కూడా నాకు ఇబ్బంది లేదు. చూసారుగా వీడియోలో రోజా గారు క్లారిటీగా చెప్పింది. అంటే గెలుపు గుర్రాలకే జగన్ గారు ఈసారి టికెట్ ఇవ్వబోతున్నారు. అందులో నాకు ఇవ్వకపోయినా పర్లేదు, నేను జగన్ గారి కోసం పనిచేస్తానని చెప్పేసి క్లారిటీగా చెప్పడం జరిగింది. సో అంటే ఈ క్లారిటీ వచ్చిన తర్వాత చాలామందికి కూడా కన్ఫామ్ అయిపోయారు ఈసారి రోజా గారికి నగరి టికెట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా. బట్ అది ఇంకా అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయలేదు జగన్ గారు. అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలాంటి ప్రకటన అయితే దాని మీద చేయలేదు. బట్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ ఉంటే జగన్ గారు ఈసారి ఖచ్చితంగా మరొక్కసారి అధికారంలోకి రావాలి, మరొక్కసారి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రావాలి. అలా రావాలి అంటే ఎలాంటి సాహస నిర్ణయాలు అయినా నేను తీసుకోవడానికి సిద్ధం అన్నట్టుగానే రీసెంట్గా జరుగుతున్న పరిణామాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్గా ఏకంగా ఒక 10-14 నియోజకవర్గాలు అభ్యర్థులనే మార్చేశారు జగన్ గారు. ఇంకా 40 నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు మార్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చాలా వార్తలు వస్తున్నాయి. సో ఇవన్నీ చూస్తున్నట్టయితే ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో భారీ మార్పులు జరగబోతుందనైతే చాలా క్లారిటీగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే రీసెంట్ ఎలక్షన్స్ చూసాం మనం, తెలంగాణ ఎలక్షన్స్లో ఇక్కడ కేసీఆర్ గారు చేసిన ఒక పొరపాటు మొత్తం బీఆర్ఎస్ పార్టీనే ప్రతిపక్షంలో కూర్చునేలా చేసింది. ఆ పొరపాటు ఏంటంటే అభ్యర్థుల మీద వ్యతిరేకత ఉన్నా సరే అభ్యర్థులని మార్చకుండా సేమ్ అదే అభ్యర్థులని టికెట్ ఇచ్చి మళ్ళీ కంటెస్ట్ చేపించడం, అది కేసీఆర్ గారు చేసిన అతిపెద్ద తప్పిదం. ఆ తప్పిదం రిజల్ట్ ఆల్రెడీ మనం చూసాం. కేసీఆర్ గారు అభ్యర్థులు మార్చిన ప్రతి నియోజకవర్గంలోనూ, అంటే కొత్త అభ్యర్థులుగా పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అదే అభ్యర్థులుగా పోటీ చేసిన నియోజకవర్గాల్లో చాలా నియోజకవర్గాల్లో ఓడిపోవడం జరిగింది. సో మార్పు చాలా కీలకం, మార్పు మంచిదే అన్నట్టు ఈసారి కూడా ఖచ్చితంగా ఏపీలో కూడా భారీ మార్పులు రాబోతున్నాయనైతే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇందులో భాగంగా రోజా గారిని కూడా పక్కకు పెట్టే అవకాశాలు ఉన్నాయని దాదాపు అన్ని మీడియా సంస్థలు రాస్తూ ఉన్నాయి. రోజా గారు మనం చెప్పుకోవాలి, రోజా గారి గురించి ఫైర్ బ్రాండ్గా తను ముక్కు సూటిగా మాట్లాడుతుంది. అంటే ఎలాంటి భయాలు లేకుండా ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే, పవన్ కళ్యాణ్, లోకేశా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారా, ఎవరైనా సరే వాళ్ళని విమర్శించాలంటే ఘాటుగా విమర్శలు చేసేస్తుంది. అది ఎలాంటి భయం ఉండదు, ఎలాంటి బెదురు ఉండదు. అంత ఫైర్ బ్రాండ్ రోజా గారు. నగరి నియోజకవర్గం నుండి 2 సార్లు గెలవడం జరిగింది. 2014లోను అలాగే 2019లోను గెలిచారు. గెలిచిన తర్వాత ఫస్ట్ దఫా మంత్రుల లిస్టులో ఆమె చోటు సంపాదించుకోలేకపోయినప్పటికీ 2వ దఫా మంత్రుల మార్పుల్లో ఆమె మినిస్టర్గా రావడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతానైతే తను మినిస్టర్గా కొనసాగుతోంది. మరి రోజా గారిని పక్కన పెట్టేసి నగరి నియోజకవర్గంలో కొత్త అభ్యర్థిని ఎవరిని తీసుకొస్తారన్నది కూడా క్వశ్చన్ మార్కే. ఎందుకంటే నగరి అనగానే రోజా గారే గుర్తొస్తారు. అండ్ నగరి ప్రజలకు కూడా రోజా గారు చాలా దగ్గర అయిపోయిన మనిషే. ఎందుకంటే 2 సార్లు నగరి ప్రజలు గెలిపించారంటే ఆమె మీ నమ్మకంతోనే 2 సార్లు ఆమెను గెలిపిస్తారు, లేకపోతే ఖచ్చితంగా ఓడిగొట్టేవారు కదా. సో 2 సార్లు ఆమె గెలిచిందంటే నగరి ప్రజలకు ఆమె దగ్గరైంది కాబట్టి, ఆమె కాదని చెప్పేసి వేరే ఏ వ్యక్తిని తీసుకొచ్చినా సరే కొన్ని ఇబ్బందికర పరిస్థితులే ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయంటే నాకు
నేను చెప్తున్న మాట అంటే నేను అంచనాల ప్రకారం నేను చెప్తున్న మాట ఇది. అంటే రోజా గారిని పక్కన పెడితే కొంచెం అవకతవకలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈసారి అధికారమే లక్ష్యంగా, మరొక్కసారి అధికారమే లక్ష్యంగా భారీ మార్పులు అయితే ఉండబోతున్నాయని చెప్పేసి చాలా 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 కాన్ఫిడెంట్గా వైఎస్ఆర్సీపీ నాయకులు, అది అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈవెన్ వైవి సుబ్బారెడ్డి గారు కూడా దీని మీద మాట్లాడారు, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా దీని మీద మాట్లాడారు. ఈసారి గెలిపే లక్ష్యంగా వాళ్ళు ముందుకెళ్తున్నామని అయితే చాలా స్పష్టంగా చెప్పేశారు. చూద్దాం మరి అఫీషియల్గా రోజా గారిని ఒకవేళ ప్రకటించకపోతే నగరి నియోజకవర్గం నుండి నగరి ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉంటుంది, అలాగే రోజా గారి రియాక్షన్ ఎలా ఉంటుందో అఫీషియల్గా అనౌన్స్ చేసిన తర్వాత తెలుస్తుంది. ప్రస్తుతానికైతే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి. అంటే ఈ అభిప్రాయం, అంటే ఈ అంశం మీద నగరి నుండి రోజా గారిని అంటే నగరి నియోజకవర్గం నుండి రోజా గారిని తప్పించడం అనే అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.